శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. విష్ణు సహస్రనామంలో తర్వాత శ్లోకం 5వ శ్లోకం ఇది. భరణి నక్షత్రం మొదటి పాదం వాళ్ళు విశేషంగా పారాయణ చేయవలసినటువంటి శ్లోకం. స్వయంభూ శంభురాజిత్య పుష్కరాక్షో మహాస్వన అనాదినిధనో దాత విధాత దాతరుత్తమ. ఇప్పుడు ఈ నామాల యొక్క ఈ శ్లోకంలో ఉన్నటువంటి నామాల యొక్క వైశిష్ట్యం ఏమిటో చూద్దాం. స్వయంభూ ఈ మాట మనం మామూలుగానే వింటూనే ఉంటాం. స్వయంభూ లింగం అండి, ప్రతిష్ఠిత లింగం అండి, స్వయంభూ విగ్రహం అండి. చాలా చోట్ల అంటే తనకు తానుగా స్వయంగా ప్రకటితమయ్యేటువంటి స్వరూపం ఉన్నటువంటి వాడు, ఒకళ్ళు పుట్టిస్తే పుట్టేటువంటి వాడు కాదు, తనకు తానుగా ఉన్నవాడు, ఉంటున్నవాడు. స్వయమేవ భవతి ఇది స్వయంభూ, స్వయమేవ భవతి ఇది స్వయంభూ అని శంకర భాష్యం. సర్వేషాం ఉపరి భవతి స ఏష స్వయముద్భవౌ. అన్నిటికంటే పైన ఉన్నటువంటి వాడు, అందరికంటే ముందున్నటువంటి వాడు, తనకు తానుగా ప్రకటితమైనటువంటి వాడు. తదాత్మానం సృజామ్యహం అన్నాడు కదా భగవద్గీతలో. నన్ను నేను సృష్టించుకుంటాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నన్ను నేను సృష్టించుకుంటాను అన్నాడు. కాబట్టి ఆయన స్వయంభూ, ఒకరి వల్ల ఏర్పడినటువంటి వాడు కాదు. ధర్మమునకు హాని కలిగినప్పుడు ఎప్పుడైతే ఏ విధంగా సృష్టించబడితే అలా రక్షించబడుతుందో ధర్మం, ఆ విధంగా తనకు తాను సృష్టి చేసుకోగలిగినటువంటి స్వతంత్రత కలిగినటువంటి వాడు. నారసింహవపుః అనే నామంలో చూసాం. నర శరీరము, సింహముఖముతోటి ప్రత్యేకమైనటువంటి ఒక రూపం. ఆ రూపం మళ్ళీ ఎవరూ ధరించలేదు. అటువంటి రూపంతో పుట్టినటువంటి వాడు. కాబట్టి ఎప్పుడు ఎలా అవసరం వస్తే అలా తనను తాను ప్రకటించుకునే సమర్థత కలిగినటువంటి వాడు కనుక విష్ణువు స్వయంభూ అన్నారు. తర్వాత నామం శంభు. శంభు అంటే శబ్దానికి సుఖము కలిగించేటువంటి వాడు, శుభము కలిగించేటువంటి వాడు, శాంతిని కలిగించేటువంటి వాడు అని అర్థం వస్తుంది. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం. శంభు శబ్దం అక్కడ వచ్చింది. సహస్రము అంటే అనంతమైనటువంటి శిరస్సులతో, కన్నులతో, విశ్వమంతా కలిగినటువంటి కళ్ళతో, సమస్త జగత్తుకు శం అంటే మంగళాన్ని చేకూరుస్తున్నటువంటి వాడు. శం సుఖం భక్తానాం భావయతి ఇది శంభు అని శంకర భాష్యం చెప్తుంది ఈ నామానికి వ్యాఖ్యానం. శం అంటే మంగళకరం కలిగించేటువంటి వాడు, భక్తులందరికీ కూడా భావన మాత్రం చేత. ఇది నిజానికి ఇది శివనామం. విష్ణు సహస్రనామంలో శివనామాలు కొన్ని ఉన్నాయి. మనం చూసాం శివ అనేటువంటి నామం, శర్వ అనేటువంటి నామం. ఇక్కడ శంభు అనేటువంటి నామం వస్తోంది. శివకేశవ అభేదమును ఈ నామాలు తెలుపుతున్నాయి. అంటే విశ్వానికి శుభములను, సుఖములను, శాంతిని కలిగించేటువంటి వాడు గనక విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం అని స్వయంభూ శంభురాజిత్య అనేటువంటి శంభు శబ్దానికి సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం అని నారాయణ సూక్తం చెప్తుంది. కాబట్టి నమస్సంభవే చ మయోభవే చ నమస్శంకరాగ చ మయస్కరాగ చ అని నమకానువాకంలో ఈశ్వరుని ప్రార్థన చేస్తాం. మంగళములు చేకూర్చేటువంటి వాడు ఈశ్వరుడు, విష్ణువు. విష్ణునామమే ఇక్కడ వచ్చింది. కాబట్టి రాముడు ఏ విధంగా సుఖశాంతులను కలిగించాడు అంటే రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర
రూపదాక్షిణ్య సంపన్న అని సుందరాకాండలో హనుమంతుల వారు పొగుడుతారు రాముణ్ణి. కాబట్టి సుఖశాంతులను కలిగించేటి స్వరూపమే శంభు స్వరూపం. తర్వాత ఆదిత్య అదితి యొక్క కుమారుడు గనక ఆదిత్య అన్నారు. మామూలుగా సూర్యుడు అని చెప్తాం ఆదిత్య అంటే మనం. ఆదిత్య మండలాంతస్థ హిరణ్మయ పురుష ఆదిత్య అని శంకర భాష్యం చెప్తోంది. అంటే ఆదిత్య మండలంలో ఉంటూ ఆదిత్యానాం అహం విష్ణు అంటాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. కాబట్టి ఆదిత్యుడు అంటే ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కడై తోచుచు అని దివిసూర్య సహస్రేషు అన్నప్పటికీ కూడా యథా ప్రకాశయత్యేక కృష్ణం లోకమిమం రవి అని ఒక్క సూర్యుడుగానే ఆయన విశ్వాన్నంతా ప్రకాశింపజేస్తున్నాడు కనుక ఆదిత్య అన్నారు. దితి అంటే ఇంకొక అర్థం ఏం చెప్పారంటే ఖండబుద్ధి. అదితి అంటే అఖండ బుద్ధి. అంటే నేరో మైండెడ్నెస్ అంటూ ఉంటాం. చిన్నగా చూడడం, చిన్నగా ఆలోచించడం, తక్కువ చేసి చూడడం, మనుషుల్లో కూడా లోపాలు వెతకడం, ఏది తప్పుందా అని చూడడం, దాన్ని తక్కువ చేసి చూడడం, తక్కువగా ఆలోచించడం. విశ్వమంతా కూడా లోకక్షేమమును కోరుతూ జీవించు అని చెప్తున్నది సనాతన ధర్మం మనకి. అంటే బ్రాడ్ మైండెడ్నెస్ అలవాటు చేసుకోవడమే అఖండ బుద్ధి. అది దైవీ సంపద. ఖండబుద్ధి అంటే విడగొట్టడం, విభజించడం, తక్కువ చేయడం, చిన్నది చేసుకోవడం, ఇవన్నీ కూడా ఖండబుద్ధి, ఆసురీ సంపద అంటాడు. కాబట్టి దితి అంటే ఖండ బుద్ధి కలిగి ఉండడం, అది అసుర సంపద. అదితి అంటే ఆ ఖండబుద్ధి లేకుండా బ్రాడ్ మైండెడ్నెస్తో ఉండడమే అది దైవ బుద్ధి అంటుంది. అందుకనే మనకి యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం యశ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం అన్నాడు భగవద్గీతలో. అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి తేజస్సు నా యొక్క వైభవము. కాబట్టి ఆదిత్య అంటే విష్ణు స్వరూపమే ఆదిత్యుడుగా మనకి కనబడుతున్నాడు. అసావాదిత్యో బ్రహ్మ అంటుంది వేదం. అదిగో ఆదిత్యుడు, ఆయనే బ్రహ్మ. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మగారు కాదు, పరబ్రహ్మ స్వరూపము అని అర్థం. ఇంద్రియ గోచరము కానీ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉన్నదో అది అదిగో సూర్య భగవానుడు, ఆయనే. ఆదిత్యానాం అహం విష్ణు జ్యోతిషాం రవిరంసుమాన్ అని భగవద్గీతలో కూడా చెప్తాడు ఆయన. మనకి ఆదిత్య హృదయంలో కూడా ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయాపహం జపే నిత్యం అక్షయం పరం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. అంటే ఈ ఆదిత్యనామం చేస్తే సర్వశత్రు వినాశనం. ఈ నామం చెప్పుకుంటే అంతఃశత్రువులు బహిశత్రువులు కూడా పటాపంచలైపోతారు. ఈ ఆదిత్యనామం ఒకటి చెప్పడం వల్ల సర్వశత్రు వినాశనం, జయాపహం, ఎప్పుడూ కూడా జయం కలుగుతూ ఉంటుంది. జపే నిత్యం, ఎవరైతే ఆదిత్యనామం జపం చేస్తున్నారో వాళ్ళకి. సర్వమంగళమాంగళ్యం, సర్వపాప ప్రణాశనం, సమస్త పాపములు నశించిపోతాయి. చింతా శోక ప్రశమనం, చింతలు ఉండవు, శోకం ఉండదు. జరిగిన దాని గురించిన శోకము, జరగబోయే దాని గురించిన చింత, ఏదన్నా కీడు జరుగుతుందేమో అనేటువంటి చింత, అయ్యో జరిగిపోయింది అని శోకము, ఈ రెండు కూడా ఉండవుట ఈ ఆదిత్యనామం చేసేటువంటి వారికి. అందుకనే ఆదిత్య సవితా సూర్య ఖగః పూషా సువర్ణ సదృశ
ఇవన్నీ కూడా ఆదిత్యుడికి వేరు పేర్లు దాంట్లో చెప్తాం మనం. భాను, హిరణ్యరేత, దివాకర, హరిదస్వ సహస్రార్చి, సప్తసప్తిర్మరీచిమాన్, తిమిరోన్మదన శంభు, త్వష్టా మార్తాండ అంశుమాన్. అక్కడ కూడా శంభు వచ్చింది. విష్ణువే శంభువు, శివుడే శంభువు, ఆదిత్యుడే శంభువు. ఆదిత్య హృదయంలో వస్తాయి ఈ నామాలన్నీ కూడా మనకి. అంశుమాన్ హిరణ్యగర్భ శిశిర, తపన, అహస్కర అంటే పగలును చేసేటువంటి వాడు. రవి, అగ్నిగర్భ, అదితే పుత్ర. ఇక్కడ దితే పుత్ర అని చదువుతుంటారు చాలామంది ఆదిత్యవర్ధన్ చదివేటప్పుడు. దితేపుత్రుడు కాదు, అదితే పుత్రుడు ఆయన. అదితి కుమారుడు కనుక ఆదిత్యుడు. అగ్నిగర్భ దితే పుత్ర అని చదువుతుంటారు చదివేటప్పుడు, ఆదిత్యవర్ధన్ చదివేటప్పుడు. జాగ్రత్త పడవలసింది ఇది. శంఖ శశిరణాసన, ఇలాగ పేర్లు పోతుంటాయి. ఇవన్నీ కూడా ఆదిత్యుడికి వేరు పేర్లు చెప్పారు దాంట్లో. ఆదిత్య హృదయంలోనే ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితం అంటే సూర్యుడు ఏం చేస్తున్నట్ట, భూతములన్నీ నిద్రిస్తున్నప్పుడు కూడా తాను మేలుకొనుండి వీటి యొక్క బాగోగులు చూస్తున్నాడు. ఏష చైవాగ్నిహోత్రంచ ఫలంచైవాగ్నిహోత్రినామని. సకల ప్రాణులు నిద్రిస్తూ ఉంటాయి. మన నిద్రలో కూడా మన యొక్క చైతన్యం అలాగే ఉండాలి, లేకపోతే మళ్ళీ పొద్దున్నే లేవలేం. కాబట్టి ఆ చైతన్యాన్ని కాపాడుకొని తాను మేలుకొని ఉండేటువంటి స్వరూపమే ఆదిత్యుడు కనుక ఆయనే విష్ణువు, విష్ణువే ఆదిత్యుడు. అంతేకాదు వైశ్వానరాజ్ఞి రూపములో కూడా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అన్నాడు. అగ్నిహోత్రుడి రూపంలో, వైశ్వానరుడి రూపంలో ఆదిత్యుడే లోపల ఉండి జీవులు భుజించేటువంటి భక్ష్య భోజ్య చోహ్య లేహ్య శాఖ సూప దది గుర్త పానీయ సైతాలన్నీ కూడా జీర్ణం చేస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి, ఏ రకాల తిండ్లు తింటున్నామో మనం, ఎన్ని రకాలు పెడుతున్నాయో లోపలికి. వాటన్నిటినీ కూడా జీర్ణము చేసి, పచనము చేసి, శరీరంలో ఉన్నటువంటి సప్తధాతులకు కావలసినటువంటి శక్తిని అందించి, మిగిలిన దాన్ని విసర్జనకు ఏర్పాటు చేసి, తెల్లవారేసరికి విసర్జించి శరీరాన్ని మళ్ళీ యథాస్థితిగా ఆరోగ్యంగా ఉంచుతున్నది ఎవరు అంటే ఆదిత్యుడు. నువ్వు పడుకున్నప్పుడు ఆయన చేసే పని ఆయన చేస్తున్నాడు. అందుకనే ధ్యాయేత్ సదా సవితృమండల చక్రవర్తి, మధ్యవర్తి అని కూడా కొన్ని పాఠాల్లో ఉన్నాయి. సవితృమండల మధ్యవర్తి, సూర్యమండలం మధ్యలో ఉంటాట విష్ణు భగవానుడు. నారాయణ సరసిజానన సన్నివిష్ట, ఎవరున్నారు సూర్యమండలం మధ్యలో? నారాయణుడు ఉన్నాడు. కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హరి. ఎవరయ్యా ఆయన అంటే హరి ఉన్నాడు. ఉండి హిరణ్మయ వపు అని ఆయన్ని స్తోత్రం చేస్తాం. విష్ణువు అందుకనే ప్రత్యక్ష నారాయణుని పేరు ఆదిత్యుడికి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అంటుంది పురుష సూక్తం. పురుష సూక్తంలో వేదము వర్ణించినట్టుగా ఆదిత్య స్వరూపమే విష్ణువు, విష్ణువే ఆదిత్యుడు. అందుకని ఇక్కడ ఆదిత్య నామము విశేషంగా దాని గురించి చెప్పబడి ఉన్నది. తర్వాత నామం పుష్కరాక్ష. అక్షములు అంటే కళ్ళు, పుష్కరములు అంటే వికసించిన కమలముల వలె. రామ పద్మపత్రాక్షి అన్నాం కదా, అలాగే వికసించిన కలువరేకుల లాంటి కళ్ళు కలిగినటువంటి వాడు పుష్కరాక్ష అంటే. పుష్కరేణోపమితే అక్షిణి యస్యేతి పుష్కరాక్ష. అటువంటి కళ్ళు కలిగినటువంటి వాడు కనుక ఈ కమలముల వంటి కళ్ళతో విశాలమైనటువంటి కళ్ళు అంటే అర్థం ఏమిటి? ఏదో దానికి కాటుక కళ్ళు రాసి ఇంకా అవతలకు లాగి ఇంతలాగి అట్లాగి ఇట్లాగి పెద్ద కళ్ళు చేయమని కాదు అర్థం. అర్థం ఏంటంటే విశాలంగా ప్రపంచంలో ఎక్కడ ఏ విషయం జరిగినా చూస్తూ ఉండేటువంటి శక్తి కలిగినటువంటి వాడు. ఈ విశ్వమంతా వ్యాప్తి చెందినటువంటి కన్ను కలిగినటువంటి వాడు. అంతేకాదు కమలము జ్ఞాన సూచకం. అందుకని జ్ఞానమును ప్రసాదించి అజ్ఞానమనే చీకటిని తొలగించేటువంటి వాడు గనక పుష్కరాక్ష. ఆ నామం
ఇంకొక అర్థం కూడా చెప్పారు. పుష్కరము అంటే ఆకాశము. ఆకాశము అంటే పుష్టి అని అర్థం. ఆకాశము అని అర్థము, పుష్టి అని అర్థము. కాబట్టి ఆకాశములాగా అనంతమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి సంపద కలిగినటువంటి వాడు, అలాగే అపారమైనటువంటి కరుణా దృష్టితో జీవులందరికీ కూడా పుష్టిని చేకూర్చేటువంటి వాడు. పుష్కరాక్ష నామానికి ఇన్ని అర్థాలు ఉన్నాయి. వీటిలో ఏదో ఒక అర్థం మనసులో పెట్టుకొని ఆ భావన చేసి ఆయన ప్రార్థన చేస్తే ఆ ఫలితం వస్తుంది. తర్వాత నామం మహాస్వన. స్వనము అంటే ధ్వని. మహాస్వని అంటే మహాధ్వని. మహాన్ ఊర్జిత స్వననాదో వా శృతిలక్షణో యస్య మహాస్వన. మహాన్ ఊర్జిత అంటే విశేషమైనటువంటి శక్తితో శక్తి సంపదతో స్వనో నాదోవా శృతి లక్షణ. ఏమిటా నాదము? ఓంకారనాదానుసంధానమౌ గానమే అన్నట్టుగా ఓంకారమే మహాస్వనము. మహాస్వనం అంటే ఓంకారం. ఈ ఓంకారనాద నుండి శబ్దరాశి వచ్చిందంటారు. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అని స్తోత్రం చేస్తాం. ఏమిటా శబ్దం వచ్చింది ఓంకారం నుండి అంటే వేదములన్నీ కూడా ఓంకారం నుండే పుట్టుకొచ్చాయి. అందుకని మహత్శబ్దము పూజించబడేటువంటి మహత్తు కలిగినటువంటి వాడు ఆయన మహాత్ముడండి అంటూ ఉంటాం. అంటే పూజించవలసినటువంటి ధ్వని ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరణ్ మామనుస్మరణ్ యః ప్రియాతి చజందేహం సయాతి పరమాం గతిం అని భగవద్గీత వాక్యం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, అగ్నిర్దేవత బ్రహ్మ ఇత్యార్షం గాయత్రం చందం పరమాత్మ స్వరూపమని సంధ్యావందనంలో కూడా చెప్తూ ఉంటాం. కాబట్టి ఈ ఓంకారమే మహాస్వనము. కానీ భగవద్గీతలో 2-3 సందర్భాల్లో దాని గురించి వ్యాఖ్యానం చేస్తాడు కృష్ణ పరమాత్మ. మాండూక్యోపనిషత్తు కూడా ఓంకారమే సర్వస్వం అని దాని మీద చాలా విశేషంగా చెప్పుకుంటూ వచ్చింది. కాబట్టి పుష్కరాక్ష అనేటువంటి శబ్దంలో చూసేటువంటి శక్తి, మహాస్వన అనేటువంటి శబ్దంలో వినేటువంటి శక్తి, ఈ రెండు కూడా ఈ జగత్తు వ్యాపించడానికి కారణములు. మనం పనులు చేయాలి అంటే చూడగలగాలి, వినగలగాలి కదా. ఈ రెండు ఉంటేనే స్థితికారకత్వం నిర్వహించబడుతుంది. నాకు కనబడడం లేదండి అన్నాం అనుకోండి, ఇంకేం చేస్తాడు ఆయన కనబడకపోతే? అలాగే వినబడడం లేదన్నాడు అనుకోండి, చేయలేడు. కాబట్టి కనపడే శక్తి, వినబడే శక్తి పుష్కరాక్ష మహాస్వన. అందుకని 2 నామాలు పక్కపక్కనే పెట్టారు. అనాదినిధన తర్వాత నామం. ఆది జన్మ నిధనం వినాశ తద్వయం యస్య న విద్యతే తత్ అనాదినిధన అని శంకర భాష్యం. అంటే ఎవరికైతే జనన మరణాలనేటువంటివి లేవో, ఆది లేదు, నిధనము లేదు, పుట్టుక లేదు, మరణము లేదు. ప్రకృతి పురుషులు రెండింటికి కూడా ఆది లేదు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషేతి మారుత అని ఆత్మకు కూడా నాశనం లేదు. కాబట్టి ఆత్మస్వరూపమే నిధనము లేనటువంటిది. అయమాత్మ బ్రహ్మ అని అందుకనే వేదవాక్యం చెప్తుంది, నువ్వే బ్రహ్మగయ. కాబట్టి అనాది నిధన విష్ణు స్వరూపమే ఆత్మస్వరూపంలో ఉన్నటువంటిది. ధాత అంటే ధరించువాడు, విశ్వమును ధరించువాడు గనుక ధాత అన్నారు. కర్మణాం తత్ఫలానాం చ విధాత అనంతాదీనామపి ధారకత్వాత్ అని వ్యాఖ్యానం చేశారు శంకర భగవత్పాదుల వారు. అంటే
విష్ణు రూపంలో ఉంటూ విశ్వాన్ని ధరిస్తున్నాడు. సృష్టికర్త బ్రహ్మ రూపంలో జగత్తును సృష్టిస్తున్నాడు. ఆదిశేషం రూపంలో భూమిని ధరిస్తున్నాడు. ఆయనే నారాయణుడే విష్ణు రూపంలో ఉంటూ విశ్వాన్ని ధరిస్తున్నాడు. ఆదిశేషుడి రూపంలో భూమిని ధరిస్తున్నాడు. బ్రహ్మరూపంలో సృష్టిస్తున్నాడు. అంటే జగత్తుకు ధాత, కర్మఫలాలు ఇచ్చేటువంటి వాడు ఆయన. పితామహస్య జగతో మాతా ధాత అని శబ్దాలు వాడతాడు గీతలో కృష్ణ పరమాత్మ. కాబట్టి సర్వస్య ధాతారమచింత్య రూపం అనే పదం కూడా వస్తుంది గీతలో. అన్నిటినీ నేనే ధరిస్తూ ఉన్నానయ్యా అని చెప్తాడు కృష్ణుడు. తర్వాత నామం విధాత, విశేషముగా ధరించేటువంటి వాడట. విశేషంగా ధరించేవాడు దాత. విశ్వాన్ని మామూలుగా ధరించేవాడు దాత, విశేషంగా ధరించేటువంటి వాడు విధాత. కాబట్టి విశేషంగా సృష్టించేవాడు, ప్రాణులను పోషించేవాడు ఆయన. కాబట్టి ఆయన విధాత అన్నారు. విశేషం అంటే ఏమిటి విశేషము? ఈ సృష్టి అంతా ఒక క్రమ పద్ధతిలో సాగింది. ముందు బ్రహ్మాండం ఏర్పడింది, తర్వాత భూమి ఏర్పడింది, ఆ తర్వాత ప్రాణులందరినీ సృష్టించబడ్డాయి, ఆ తర్వాత ఋతువులు ఏర్పడ్డాయి, 6 ఋతువులు, ఆ తర్వాత పంచభూతములు వచ్చాయి. అంటే ఈ ఆర్డర్లో రాత్రి పగళ్ళు, యజ్ఞములు, కర్మలు, ఈ విధంగా సృష్టి సాగిందట. సృష్టించినప్పుడు ఆయన పరమాత్మ సృష్టి చేసినప్పుడు ముందు బ్రహ్మాండాన్ని సృష్టించాడు, తర్వాత భూమండలం, తర్వాత ప్రాణులు. అంటే ఈ ఆర్డర్లో వెళ్ళింది కనుక విశేషంగా ఒక క్రమ పద్ధతిలో సాగింది కనుక విశేషంగా ధరించేటువంటి వాడు కనుక విధాత. ఇన్ని చేసి జనాలందరికీ వారి వారి కర్మ ఫలితాలను కూడా విశేషంగా ప్రసాదిస్తున్నాడు. దానికి ఏం చేశాడు విష్ణువు? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితే అని శాస్త్రాలను కూడా ఏర్పరిచాడు ఆయనే. వేదాశాస్త్రాణ విజ్ఞానం ఏతత్సర్వం జనార్దన. కాబట్టి ఆ శాస్త్రములను కూడా ఆయనే ఏర్పరిచి ఆ శాస్త్రముల ద్వారా దాన్ని ప్రమాణముగా పెట్టి ఆ ప్రమాణాల్ని మీరు పాటించండి అయ్యా, ఆ విధంగా సృష్టి నడుస్తుంది అని చెప్పి ఏర్పాటు చేశాడు కనుక విశేషంగా ధరించేటువంటి వాడు విధాత. తర్వాత నామం ధాతురుత్తమ. ధాతువులలో ఉత్తమమైనటువంటి వాడు. ధాతువు ఉత్తమ సర్వేషాం. ఇప్పుడు మన శరీరము పాంచభౌతికము, అవునా? ఇప్పుడు ఈ పాంచభౌతిక శరీరంతో మాత్రమే నడిపిస్తున్నామా అంటే కాదు. ఇందులో సప్తధాతువులు ఉన్నాయి. ఈ సప్తధాతువులు రక్తము, మాంసము, మేధ, అస్థి, మజ్జ, అలాగే త్వక్కు, శుక్ర అనేటువంటి సప్తధాతువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన దేహం లోపలే దేహాన్ని ధరించి ఉన్నాయి. ఈ ఏర్పాటు చేసింది ఎవరు? విష్ణు భగవానుడే. ఇవి పోషిస్తున్నాయి మన శరీరాన్ని. అయితే ఈ సప్తధాతువుల కంటే మనకు మూలమైనటువంటిది ఒకటి ఉన్నది. దాన్ని ఆత్మ చైతన్యము అంటున్నాం. రక్తం బాగానే ఉందండి, హెమోగ్లోబిన్ కంటెంట్ బాగానే ఉంది, కానీ కదలడం లేదండి మనిషి అంటారు. ఎందుకు కదలడం లేదు? చైతన్యం కోల్పోయింది అక్కడ. ఆ చైతన్యం ఉండాలి. కాబట్టి సప్తధాతువులు ఉంటే మాత్రం చాలా. వీటికంటే ఉత్తమమైనటువంటిది ఆత్మ చైతన్యం. అది చిద్ధాతువు అంటారు. ఆ ఆత్మ చైతన్యమే విష్ణు స్వరూపము గనుక ధాతురుత్తమ అన్నారు. లలితా సహస్రనామాల్లో రక్తవర్ణ, మాంసనిష్ట, మేధోనిష్ట, అస్థి సంస్థిత, మజ్జ, త్వక్స్థ, శుక్లవర్ణ ఇట్లాంటి నామాలు వస్తూ ఉంటాయి. ఈ 7 నామాలు కూడా ధాతువుల యొక్క చిచ్చక్తి స్వరూపం, అంటే ఆత్మ చైతన్యం. కాబట్టి ధాత అంటే ఇంకొక నామం కూడా ఉంది. ధాతురుత్తమ అనే వ్యాఖ్యానం చేసినప్పుడు పెద్దలు ఏం చేశారంటే ధాత అంటే చతుర్ముఖ బ్రహ్మగారిని కూడా ధాత అంటారు.
సృష్టికర్త కాబట్టి ఆయన, ఈయన కూడా సృష్టించింది ఎవరు? నారాయణుడే. కాబట్టి ధాతురుత్తమ, ఆయనకు కూడా ఈయనే ఉత్తముడు. కాబట్టి ఇక్కడితో మనది 5వ శ్లోకం పూర్తయింది. తర్వాత 6వ శ్లోకంలోకి వెళదాం.